బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలో 4 జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వరంగల్ జోన్లో ఈ జోన్కి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఎక్స్ ఎమ్మెల్సీ అటార్ సింగ్ రావు గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సెక్టార్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య గారు, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజు గారు, ఈ జోన్ చీఫ్ జోన్ ఇన్ఛార్జి దాగిన దయానంద్ గారు, జోన్ నాయకులు తమ్ముడు, వీళ్ళందరూ మరియు ఈ జోన్కు సంబంధించిన అందరి నాయకులకు మనస్ఫూర్తిగా జైబీం చెప్తుంది. సోదరులారా, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా బలమైన పార్టీగా మారబోతుందనే విషయం మీకు స్పష్టం చేస్తున్నాను. దానికి సంకేతమే ఈ రీసెంట్గా ఒక 4 నెలల కాలంలోనే బైంజీ గారి బర్త్డేను వేల సంఖ్యలో జరపడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డేను వేల సంఖ్యలో, మీకు తెలుసు, రీసెంట్గా వరంగల్లోనే ఒక 3 నుంచి 4 వేల మంది ఒక జోన్ మీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాన్యవర్ కాన్స్టిట్యూషన్ మీటింగ్ కూడా ఆ విధంగానే చేయడం జరిగింది. ఈ మీటింగ్ల అనంతరం మేము అన్నీ కూడా సమీక్ష సమావేశాలు జరుపుతూ ఉన్నాం. అంటే జిల్లా కమిటీలు, కాన్స్టిట్యున్సీ కమిటీలు, మరియు ఇప్పుడు మొత్తం కూడా మండల్ కమిటీలు, సెక్టర్ కమిటీ వరకు కూడా మేము నిర్మాణ పరంగా చెక్ చేయడానికి, సమీక్ష చేయడానికి ఈరోజు వరంగల్ రావడం అనే విషయం జరుగుతుంది. సోదరులారా, తెలంగాణలో ఏదైతే ప్రజా రాజ్యం పేరు మీద, లేకపోతే తెలంగాణలో సమాజము అందరినీ సమానంగా చూసే తెలంగాణ పాలన నడుస్తుందని ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం, అది రేవంత్ రెడ్డి గారి పాలన కేవలము ధనవంతుల కోసమే కదా తప్ప అది పేదల కోసం కాదనే విషయం 2 రోజుల ముందు నుంచి తెలుస్తుంది. సిట్ అని ఏర్పాటు చేసి ఏదైతే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి కుమారుడు అయితే భగీరథ ఆయన ఉన్నాడో, ఇప్పటి వరకు కూడా ఇంకా అరెస్టు చేయకపోవడం, మీకు తెలుసు మీడియాలో అందరికీ. ఎవరైనా సామాన్యులు కనుక ఒకవేళ అలాంటి తప్పు చేస్తే ఇప్పటి వరకు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసే పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా కనీసం ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదనేది బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా అడుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, ఇమ్మీడియట్గా బండి భగీరథను అరెస్టు చెయ్యాలి. మీకు తెలవకుండా ఎక్కడ పోయే అవకాశం లేదు. ఆయన సామాన్యుడు కాడు, ఆయన సెంట్రల్ మినిస్టర్ కొడుకు. ఇంకో విషయం కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏం చెప్తున్నామంటే, సామాన్యుల మీద ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే కొన్ని 2-3 రోజులు చర్చ జరిగే అవకాశం, కానీ సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి ఈ సమాచారం